గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ రాధిక. మరి ఈ రోజు వివిధ దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలేంటి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు చూసినట్లయితే వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ ఆమెనా అంటూ ఆమె అధికారం చేపట్టాలన్న ఆ దేశ సుప్రీంకోర్టు గుర్తిస్తున్నట్లు ప్రకటించిన సైన్యం ఆమె ఆధ్వర్యంలోనే పాలన కొనసాగించే అవకాశం అమెరికా అధికారుల నిర్బంధంలో నికోలస్ మధురో అంటూ ఇక్కడ మనం హెడ్లైన్ చూస్తున్నాం. 90 రోజుల పాటు అధికారంలో ఉండనున్న నేత డెల్సీ అంటూ మనం ఇక్కడ ఒక ప్రధాన హెడ్లైన్ చూస్తున్నాము. మరి వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉపాధ్యక్షురాలు చమురు ఆర్థిక శాఖల మంత్రి డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది. వెనెజులా చట్టాల ప్రకారం ఆమె బాధ్యతలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించడం, దేశ సైన్యం కూడా ఆమెకు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో రోడ్రిగ్జ్ ఇక అధికార బాధ్యతలు తీసుకున్న సమాచారం అందుతోంది. మరి ఇక్కడ 90 రోజుల పాటు అంటే 3 నెలల పాటు ఆమె డెల్సీ ఎవరైతే ఉన్నారో తను అధికారం చేపట్టినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి దేశ సైన్యం కూడా ఆమెకు మద్దతుగా నిలిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అడుగుపెట్టిన 5 నిమిషాల్లోనే మధురను బంధించారు. తర్వాత వంతు మీదే లాటిన్ అమెరికా దేశాలకు ట్రంప్ హెచ్చరిస్తున్నటువంటి వైనం మనం ఇక్కడ చూస్తున్నాము. మరి అయితే అధికారికంగా ఎక్కడ దేనిపై ప్రకటన వెలువడలేదు. 90 రోజుల పాటు ఆమె అధికారంలో ఉంటారని రక్షణ మంత్రి ప్యాడ్రినో ప్రకటించినట్లుగా సమాచారం. మధురోను వదిలేయాలని అమెరికాను వెనెజులా ఉపాధ్యక్షురాలు తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టనున్నారన్న డెల్సీ రోడ్రిగ్జ్ డిమాండ్ చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే పోలవరం నల్లమల సాగర్లపై సమర్థ వాదనలు వినిపించండి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాన్ని మనం ఇక్కడ హెడ్లైన్ గా చూస్తున్నాం. సుప్రీం న్యాయవాది సింఘ్వీకి సూచించిన సీఎం రేవంత్ రెడ్డి ముంబై వెళ్లి ఆయనతో భేటీ అయిన సీఎం అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టులో నేడు విచారణకు రానున్న కేసు. అయితే గోదావరిపై ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయవాది నిపుణులతో చర్చలు జరిపింది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే హైదరాబాద్ నుండి ముంబై వెళ్లారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యి ఇక పిఎన్ఎల్పి పై గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఇక ప్రభుత్వం తరపున సమర్థ వాదనలు వినిపించాలని సింఘ్వీకి సీఎం సూచించారు. అయితే ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ గోదావరి నదిపై ఉన్నటువంటి పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ కు సంబంధించి దాన్ని అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సింఘ్వీతో మాట్లాడినట్టుగా చూస్తున్నాం. మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు ఆడుతున్నారంటూ హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్న విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. నిన్న చూసినట్లయితే మనము తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరిగింది. ఆ ప్రెజెంటేషన్ లో హరీష్ రావు మాట్లాడినటువంటి విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. వార్తగా తొలి ఎపిక్స్ కౌన్సిల్ సమావేశంలోనే ట్రైబ్యునల్ ఏర్పాటుపై ప్రశ్నించాము. అలాగే సెక్షన్ 3 కావాలని కేసీఆర్ 32 లేఖలు రాశారు. టెలిమెట్రీలు పెట్టాలని కూడా కోరారు. రాయలసీమ ఎత్తిపోతలపై సీఎం వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో భారత డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మాట్లాడిన విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే నదీ జలాలపై మొదటి ఎపిక్స్ కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో అప్పుడే కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి కేసీఆర్ ప్రశ్నించారు. పాలమూరు డిండీలను కొనసాగిస్తామని కేసీఆర్ ఆనాడే చెప్పారు. టెలిమెట్రీలను పెట్టాలని 2016లోనే కోరారు. కేంద్రం స్పందించకపోతే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సుప్రీంకోర్టు గడప తొక్కారు. ట్రైబ్యునల్ అవార్డు వచ్చే వరకు 50-50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరగాలంటూ 2018 నుండి 2023 వరకు కేఆర్ఎంబికి అప్పటి భారత ప్రభుత్వం 28 లేఖలు రాసినట్టుగా ఇక్కడ హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారు. రెండో ఎపిక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ అత్యంత శక్తివంతమైన వాదన వినిపించింది అని అసెంబ్లీలో భారత డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం అంటే నిన్న నదీ జలాలు అలాగే కాంగ్రెస్ ద్రోహాలు అంటూ జరిగినటువంటి బారాసకి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఈ అంశంపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నిన్న మనం చూసాం. అయితే
అన్ని అబద్ధాలు, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి. ఎప్పుడైతే అప్పుడు ఫస్ట్ కౌన్సిల్లోనే మేము కేసీఆర్ సహా మేమంతా కూడా చూపాము 50-50 కావాలని చెప్పేసి వాటర్ సంబంధించి ఏదైతే పంపిణీ ఉందో అది. సెకండ్ టైంలో కూడా 28 లేఖలు రాసాము అని చెప్పేసి చెప్పినటువంటి విషయం మనం చూస్తున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే బారాస పెద్దలతో ఆర్థిక సంబంధాలపై ఆరా అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ, పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు సమకూర్చడంలో పాత్రపై ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ అయితే ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. అలాగే ఆ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ ఏ విధంగా సమకూరాయి అనే విషయానికి వస్తున్నట్లయితే ఆ ప్రశ్నలు అనేది లేవనెత్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. భారత ఎమ్మెల్సీ ఇక నవీన్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం ఆదివారం సుదీర్ఘంగా విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 11 గంటల సమయంలో సిట్ కార్యాలయానికి వచ్చిన ఆయన్ని రాత్రి 8 గంటల వరకు విచారించారు. సిట్ సభ్యులు నారాయణ రెడ్డి, అలాగే ఎం రవీందర్ రెడ్డి, ఇక వీళ్ళందరూ కూడా బృందం నవీన్ రావు వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే హిల్ట్ పాలసీపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ ఏదైతే ఉందో పాలసీపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో 50 నుండి 60 ఏళ్ల నుండి 50-60 ఏళ్ల నుండి పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వాలు కేటాయించిన భూములు నగరం మధ్యలో ఉండగా కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈ పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి తరలించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో ఈ పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా ఉన్న భూములను బహుళ ప్రయోజన ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకొచ్చినట్లుగా చెబుతోంది. దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే అసెంబ్లీలో ఈ నేపథ్యంలో హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మనం చూస్తున్నాం. దీనివల్ల తెలంగాణకు చేకూరేటువంటి ప్రయోజనాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించనుంది. అయితే హిల్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నగర నడిబొడ్డులో ఉండటం వల్ల దానికి సంబంధించి ఇబ్బందిగా ఉంది కాబట్టి సకల ప్రయోజనాలు ఉండే విధంగా దీన్ని ఓఆర్ఆర్ వెలుపలికి తీసుకొచ్చేందుకు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్న విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే భాషతోనే బంధం బలోపేతం అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఎస్, భారత్ అలాగే మారిషన్లను కలిపే సాంస్కృతిక బంధంగా తెలుగు భాష ఉంది. 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషన్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ చెప్పినటువంటి విషయం, భాషతోనే బంధం బలోపేతం అవుతుంది. ఏదైతే భారత మారిషన్లను కలిపేటువంటి సాంస్కృతిక బంధంగా తెలుగు భాష ఉంది అని చెప్పి ధరంబీర్ గోకుల్ చెప్తున్న విషయం మనం చూస్తున్నాం. భాష వారసత్వం, సంస్కృతితోనే మనం సంబంధాలు బలోపేతం అవుతాయి. ఇందులోనూ కీలక పాత్ర పోషించింది మాతృభాష. అలాగే మన పూర్వీకుల నుండి వచ్చిన మాతృభాషను కాపాడుకోవడాన్ని ప్రతి ఒక్కరూ విధిగా భావించాలని మారిషన్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ అన్నారు. గుంటూరులో జరిగింది ఈ యొక్క 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అనేది. ఈ సభల్లో ఆయన మాట్లాడిన విషయం ఏదైతే భాష వారసత్వం సంస్కృతితోనే ఈ సంబంధం అనేది కొనసాగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక వార్త చూస్తున్నాము. తొలి దశలో గుర్తిస్తే చికిత్స వారం రోజులే అంటూ ఇది హైలైట్ చేశారు. సాధారణ యాంటీబయాటిక్స్ తో నయమవుతుంది. నిర్లక్ష్యం చేస్తే అవయవాల పనితీరుపై దుష్ప్రభావం పడవచ్చు. అలాగే స్క్రబ్ టైపస్ పై ఈనాడుతో డాక్టర్ ఎంవి రావు గారు చెప్పినటువంటి విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. స్క్రబ్ టైపస్ ఏదైతే ఉందో కొత్తగా ఇప్పుడు వ్యాప్తి చెందుతున్నటువంటి వ్యాధి అది. దానికి సంబంధించి ఇది ఎలా వస్తుంది మరి అంటే పొద పురుగు పేను కన్నా చిన్నగా ఉంటుంది. అలాగే పొలాలు, అడవులు, పొదలు, దట్టమైన గడ్డి ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుంది. అతి చిన్నదైన ఆ పురుగు కుట్టడం వల్లే ఓరియంటియా సట్సుగముషి అనే బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. దీని ద్వారానే స్క్రబ్ టైపస్ వ్యాధి వస్తుంది. ఇది కొత్తది కాకపోయినా కూడా ఎక్కువ మందిలో అవగాహన లేకపోవటం వల్ల ఈ వ్యాధి నిర్ధారణలో జాప్యం జరుగుతుందని చెబుతున్నారు. ఎందుకంటే ఇది మామూలు దగ్గు, జ్వరం లాగే ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దీన్ని పసిగట్టలేకపోతున్నారు. దానివల్ల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా గుర్తిస్తే బాగుంటుందనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. స్క్రబ్ టైపస్ పై ఆయన రావు గారు చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎస్, మరి కొంతవరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎస్, మరి ఇది ఈ రోజు ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఎస్, మరి నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాము. ఆంధ్రజ్యోతిలో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం.
ఎస్, ఇక్కడ మనం చూస్తున్నాం చేతులకు బేడిలతో జైలుకు అంటూ ఒక ప్రధాన వార్తగా మనం ఇక్కడ చూస్తున్నాం. కరడుగట్టిన ఖైదీల మధురోను తరలించిన అధికారులు డ్రగ్స్ ఉగ్రవాద ఆరోపణలు రుజువైతే జీవితకాలం జైల్లోనే. అమెరికా అధికారులకు మధురో న్యూ ఇయర్ శుభాకాంక్షలు, మీకు అదే గతి. క్యూబా, చిలీ, కొలంబియాలకు ట్రంప్ హెచ్చరించినటువంటి విషయం చూస్తున్నాం. రష్యా కూడా జెలెన్స్కీని ఇలాగే బంధిస్తే ఏం చేస్తారు? ట్రంప్ తీరును ప్రశ్నించిన ఆ దేశ ప్రజాప్రతినిధి రో ఖన్నా, అమెరికా దాడిలో 40 మంది మరణించారు వెనిజులా. ఎస్, మరి అమెరికా దాడిలో 40 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. కరడుగట్టిన ఖైదీల మధురోను తరలించిండ్రు అధికారులు అనేసి మనం చూస్తున్నాం. డ్రగ్స్ ఉగ్రవాద ఆరోపణలు రుజువైతే నిజంగా జీవితకాలం జైల్లోనే ఉండవలసి వస్తుందని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. అయితే ఏదైతే అర్ధరాత్రి మిలిటరీ ఆపరేషన్ తో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురోను అపహరించిన అమెరికా ఆయనను కరడుగట్టిన నేరస్తుడి మాదిరిగా చేతులకు బేడీలు వేసి జైలుకు తరలించింది. చేతులకు బేడీలు, తలపై నల్లని వస్త్రం లాంటి టోపీతో ఉన్న మధురోను 2 వైపులా 2 అధికారులు పట్టుకొని జైల్లోకి నడిపించుకొని తీసుకెళ్లిన వీడియోను మనం ఇక్కడ చూసాం. అయితే ఇప్పటి వరకు మన విషయాన్ని కూడా చెప్పుకున్నాము. ఎస్, మరి జైలుకి తరలించినట్టుగా చూస్తున్నాము. ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి డ్రగ్స్ ఉగ్రవాద ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా రుజువైతే గనక జీవితకాలం జైల్లోనే ఉంటారంటూ ఇక్కడ వ్యాఖ్యానిస్తున్న విషయం మనం చూస్తున్నాం. ఎస్, మరి ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. నల్లమల్ల సాగర్ లింకును ఆపాల్సిందే అంటూ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టులో సమర్థ వాదనలు వినిపించాలంటూ న్యాయ నిపుణులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఇక ముంబైలో అభిషేక్ సింఘ్వితో మాట్లాడిన విషయం మనం ఇక్కడ చూసాము. ఇప్పటి వరకు ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 50-50 ఉండాలి, ఏదైతే వాటర్ కి సంబంధించి అన్యాయం జరగకూడదు అనే విధంగా ఈ ప్రాజెక్టు నల్లమల్ల ప్రాజెక్ట్ కావచ్చు, ఇక డిమ్డి ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇక్కడ జరిగినట్టు సింఘి వారితో మాట్లాడిన రేవంత్ రెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన విషయం మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే అంటూ ఒక వార్తని ఇక్కడ చూస్తున్నాం. అనుమతులు లేవు, డిపిఆర్ లేదు, అయినా 3,378 కోట్లతో 2020లో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. అనుమతులు లేవంటూ ఎన్జిటి స్టే ఎత్తివేసేందుకు ప్రయత్నించని వైసీపీ సర్కార్ వైసీపీ సర్కార్. ఇక ఏపీ ప్రభుత్వం స్పష్టీకరణ, తెలంగాణ సీఎం వ్యాఖ్యలకు ధీటుగా జవాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే గోదావరి ఎస్, మరి ఇది వేరే వార్త. నెక్స్ట్ ఇది సీమ లిఫ్ట్ కి సంబంధించినటువంటి వార్త. ఇది అనుమతులు లేవు, డిపిఆర్ లేదు, అయినా 3,378 కోట్లతో 2020లో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అప్పుడు స్టార్ట్ అయింది. అయితే కానీ అనుమతులు లేవంటూ ఎన్జిటి స్టే ఇచ్చింది. ఆ స్టే ఎత్తివేసేందుకు ప్రయత్నించినటువంటి వైసీపీ సర్కార్ అంటూ ఇక్కడ మనం చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం స్పష్టీకరణ చేసింది. ఇక తెలంగాణ సీఎం వ్యాఖ్యలకు ధీటుగా జవాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే మేడారం జాతరకు ప్రత్యేక లోగో అంటూ ఇక్కడ చూస్తున్నాం. ఈ యొక్క లోగో మనం ఇక్కడ చూడవచ్చు. మేడారం అంటూ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం అంటూ ఒక లోగో చూస్తున్నాం. అంటే మేడారం జాతరకు ప్రత్యేక లోగోను పెట్టినట్టుగా చూస్తున్నాం. విభిన్నంగా శిలాఫలకం, ఓవైపు స్థల పురాణము, మరోవైపు సీఎం ఆవిష్కరణ చేసే వివరాలు, గద్దెల ప్రాంగణాల్లో విద్యుత్ దీపాలు అలంకరించారు. 12 నాటికి పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు. అలాగే 18న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. అక్కడే బస చేస్తారు. 19న ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. అలాగే మొక్కులు చెల్లించిన తర్వాత దావోస్ కు వెళ్తారు. అలాగే మేడారానికి ఆదివారం 2 లక్షల మంది భక్తులు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే మేడారం జాతర స్టార్ట్ అవ్వబోతుందో ఈ నెల, దానికి సంబంధించి డెవలప్మెంట్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా 18వ తారీఖు వరకు 12 నాటికి అవన్నీ కూడా పూర్తి అయిపోతాయి. 18 తారీఖు నాడు మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. 19 తారీఖు రోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగబోతుంది. ఎస్, మరి మేడారానికి మొదటి ఆదివారం, ఈ మేడారానికి ఆదివారం 2 లక్షల మంది భక్తులు రాబోతున్నట్టుగా అంచనాలు వేస్తున్నారు. మంత్రి సీతక్కతో కలిసి వనదేవతలను దర్శించుకున్న మంత్రి పొంగులేటి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష చేశారు. సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈసారి సరికొత్త హంగులతో వైభవంగా జరుగుతోంది. అయితే గద్దెల ప్రాంగణం, జంపన్న వాగుతో పాటు ఇతర జాతర జరిగేటువంటి ప్రాంతం మొత్తాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. జనవరి 28 నుండి 31 వరకు జాతర జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నెల 12 నాటికి పనులన్నీ కూడా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఎస్, మరి ఇది మేడారం జాతరకు సంబంధించి. నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు అంటూ ఈ అబద్ధాలకు సంబంధించినటువంటి వార్త. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ భవన్ లో నిన్న జరిగింది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం.
నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే డెడ్ లైన్ తర్వాత ఒక్క దళమైనా మిగిలాలి అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక్కడ మావోయిస్టుల కొత్త వ్యూహము తమను నిర్మూలించలేరని మార్చి 31 తర్వాత సవాల్ విసిరే ఎత్తుగడ జరుగుతోంది. అయితే తిరుపతి నేతృత్వంలో దళాలు కదులుతున్నట్లుగా గుర్తింపు. కేంద్ర కమిటీలోని తెలంగాణ వారు 4 లొంగుబాటుకు నో, అలాగే డెడ్ లైన్ ముగిసే వరకు ప్రాణాలు కాపాడుకోవడం పైనే దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అయితే దేశంలో నక్సలైట్లను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు అయినటువంటి మార్చి 31వ తేదీ వరకు కూడా మనుగడ సాగించి తమను నిర్మూలించడం సాధ్యం కాదని పాలకులకు సవాల్ విసిరాలని మావోయిస్టులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అందుకోసం పార్టీ అగ్రనేతలు కొత్త వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్లుగా ఇటీవల లొంగిపోయిన కొందరు కీలక నేతల ద్వారా పోలీసులు తెలుసుకున్నట్లుగా సమాచారం. అయితే ఏదైతే ఉందో 31 మావోయిస్టుల కొత్త వ్యూహం అనేది నిర్మూలించలేరని మార్చి 31 తర్వాత సవాల్ విసిరేటువంటి ఎత్తుగడ ఉంది. అయితే కేంద్ర కమిటీలోని డెడ్ లైన్ పెట్టారు కదా, దీనికి సంబంధించి ఆ లోపటి వరకు వీళ్ళు ఇలాగ ఉండిపోయి నెక్స్ట్ అంటే మమ్మల్ని నిర్మూలించలేరని చెప్పేసి మార్చి 31 తర్వాత సవాల్ విసిరేటువంటి ఎత్తుగడ జరుగుతుంది మావోయిస్టు సైన్యంలో అంటూ ఎవరైతే లొంగిపోయిన వారు ఉన్నారో వారి ద్వారా పోలీసులు తెలుసుకున్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే ఎగిరొచ్చిన ఎయిర్ బస్ అంటూ ఒక వార్త చూస్తున్నాం ఇక్కడ. ఎస్, మరి ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయంలో దిగిన తొలి విమానం ఢిల్లీలో బయలుదేరి ఉదయం 11 గంటలకు ల్యాండింగ్ అయింది. అలాగే ట్రయల్ రన్ విజయవంతం జరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర ప్రతినిధుల రాక. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం అనేది దిగడం జరిగింది. ఎయిర్పోర్ట్ అనేది స్టార్ట్ అయిందనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్తే ఆత్మగౌరవ పర్వం 1000 అఖండ విశ్వాసం అంటూ ఇక్కడ ఒక హెడ్ లైన్ చూస్తున్నాం. 1026 జనవరిలో సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేసిన గజనీ మహమ్మద్, అలాగే 1947లో ఆలయ పునర్నిర్మాణ బాధ్యతలు తీసుకున్న సర్దార్ పటేల్, 1951లో తెరుచుకున్న ఆలయ ద్వారాలు, నెహ్రూ కాదన్న నాటి కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, ఆలయ ప్రత్యేకతపై ఆంధ్రజ్యోతికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక వ్యాసం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్తే మళ్ళీ పెరగనున్న చలికి సంబంధించి వార్త చూస్తున్నాం. ఈ నెల 12వ తేదీ వరకు రాత్రిళ్ళు వణుకు తప్పదంటున్న వాతావరణ నిపుణులు. ఎస్, మరి 8, 9 తేదీల్లో అల్పపీడనం వచ్చేటువంటి అవకాశం ఉంది. చలి మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే కలల ఇంటికి చైనా హంగులు అంటూ మనం ఒక వార్త చూస్తున్నాం. ఇక్కడ ఫర్నిచర్, శానిటరీ వేర్, అలాగే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలుకు చలో చైనా అంటూ ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. పెద్ద ఎత్తున క్యూ కడుతున్న ఏపీ, తెలంగాణ వాసులు. వేల డిజైన్లు, ఫ్యాక్టరీలు, కిలోమీటర్ల పొడవున మాల్స్. కొనుగోళ్లలో సహాయం చేయడానికి అక్కడే ఏజెన్సీలు తెరిచిన మన వాళ్ళు. అయితే పోషన్ గ్వాంగ్జౌరీలో 500కు పైగా తెలుగు ఫ్యామిలీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫర్నిచర్ షాపింగ్ పూర్తయ్యాక అక్కడే కొద్ది రోజులు ఉండి పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇల్లు అంటే గోడలు పైకప్పే కాదు, ఫర్నిచర్, ఇంటీరియర్స్ కూడా. ముచ్చట పడి కట్టుకున్న పొదరింటిని మరింత అందంగా మార్చేవి అవే అంటూ అయితే ఇన్నాళ్ళు ఆ ఫర్నిచర్, ఇంటీరియర్స్ షాపింగ్ ఇక్కడే చేసిన తెలుగు ప్రజలు ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఇల్లు ఇక్కడ కడదాం, సామాన్లు చైనాలో కొందామంటూ డ్రాగన్ దేశంలో షాపింగ్ కి క్యూ కడుతున్నారు. ఒకప్పుడు చైనా వస్తువులంటే చౌకబారు అనే ముద్ర ఉండేది. కానీ చైనీయులు నాణ్యతలోను, డిజైన్లలోను అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడుతుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ఆ దేశానికి ఫర్నిచర్ కొనుగోలుకు వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందనే విషయం ఇక్కడ మనం చూస్తున్నాము. అయితే ఇల్లు కట్టినప్పుడు దానికి సంబంధించి ఇంటీరియర్ డిజైన్ కూడా ఒక విధంగా డిజైన్ చేసుకుంటారు. అయితే ఆ ఇంటీరియర్ డిజైన్స్ కి కావచ్చు, అవన్నీ కూడా ఇప్పటి వరకు ఇక్కడే షాపింగ్ చేశారు. బట్ ఇప్పటి నుంచి చైనాకి క్యూ కడుతున్నారు అంటూ మనము ఇక్కడ చూస్తున్నాం వార్త. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్తే ట్యాపింగ్ లో కేటీఆర్ పాత్ర ఏంటి? ఫోన్ ట్యాపింగ్ విషయం ఏదైతే ఉందో దాంట్లో కేటీఆర్ పాత్ర ఏంటి అనే విషయం ఇక్కడ ప్రశ్నిస్తున్న విషయం చూస్తున్నాం. శ్రవణ్ రావు, రవిపాల్ తో ఏ సంబంధం? ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్టు ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ట్యాపింగ్ బాధితులపై కొత్త సిట్టు దృష్టి పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరోసారి విచారించేందుకు సన్నద్ధాలు జరుగుతున్నాయి. నిందితులు సహా కొందరు బీఆర్ఎస్ పెద్దలను విచారణకు పిలిచేటువంటి ఛాన్స్ కనపడుతుంది. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కేటీఆర్ కు పాత్ర ఏముంది అనేసి ఇవన్నీ కూడా
ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్టు ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్తే వరి ఉత్పత్తిలో మనమే నెంబర్ 1 అంటూ చైనా కన్నా ముందంజ 15 కోట్ల టన్నుల దిగుబడి జరిగింది. అలాగే మోదీ పాలనలో 3236 కొత్త విత్తనాలు ఆవిష్కరణ జరిగింది అంటూ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వరి ఉత్పత్తిలో మనమే నెంబర్ 1 గా ఉన్నాము. అయితే కొత్త వంగడాలని అంటే మోదీ పాలనలో 3236 కొత్త విత్తనాలు అంటే కొత్త వంగడాలని ఆవిష్కరణ జరిగింది అని చెప్పేసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చెప్తున్న విషయం మనం చూస్తున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే 1,00,000 మంది డ్రోన్ సైనికులతో భైరవ దళం అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఆధునిక యుద్ధ దళాన్ని సిద్ధం చేసిన సైన్యం 15న ఆర్మీ డే పరేడ్ లో ప్రత్యేక దళం కవాతు జరగబోతుంది అంటూ వార్త చూస్తున్నాం. ఎస్, మరి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్తల్ని మనం చూసాము. వెలుగు పేపర్కి వెళ్దాం. వెలుగులో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎస్, న్యూయార్క్ సంబంధించిన మదురోకి సంబంధించినటువంటి వార్తని ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. మరి నెక్స్ట్ వార్తకి వెళ్తే పద్ధతి మార్చుకోకుంటే నెక్స్ట్ మీరే క్యూబా, కొలంబియాకు, మెక్సికోకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన విషయం ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా హైలైట్ చేశారు. పైకి హెల్దీ, గుండెల్లో బ్లాకేజీ అంటూ ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. యూత్ సడన్ డెత్స్ పై ఢిల్లీ ఎయిమ్స్ స్టడీలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా మంది హార్ట్ అటాక్స్ తో సడన్ గా చనిపోవటం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి యూత్ సడన్ డెత్ పై ఢిల్లీ ఎయిమ్స్ స్టడీలో ఒక షాకింగ్ విషయాలు బయటపడ్డాయంటూ ఇక్కడ మనం చూస్తున్నాం. మృతుల్లో 57% మంది 18 నుంచి 45 ఏండ్ల వారే ఉన్నట్టుగా చూస్తున్నాం. అయితే మృతుల్లో 57% మంది 18 నుండి 45 ఏండ్ల వారే. పోస్ట్ మార్టంలో 70% బ్లాకేజీలు గుర్తింపు జరుగుతున్నాయి. అలాగే కరోనా వ్యాక్సిన్ కు ఈ చావులకు లింకు లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే చనిపోయేదాకా సమస్య ఉన్నట్టే చాలా మందికి తెలియటం లేదని గుర్తింపు. అయితే ఏవైతే గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు, గుండెకి సంబంధించి హార్ట్ అటాక్లు ఏవైతే వస్తున్నాయో దానికి సంబంధించి చాలా మంది కూడా కరోనా వ్యాక్సిన్ ఏదైతే వేసుకున్నామో దాని వల్లనే ఇలాంటి ఎఫెక్ట్ జరిగి చాలా మంది హార్ట్ అటాక్ల బారిన పడుతున్నారంటూ అప్పుడు టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు చేసినటువంటి ఈ యొక్క స్టడీలో మాత్రము అది ఏమాత్రం కారణం కాదు. ఏదైతే అంటే చావుకు లింకు లేదని క్లారిటీ ఇచ్చారు. చనిపోయేంత వరకు కూడా ఈ గుండెకి సంబంధించినటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి గుర్తుపట్టలేకుండా ఉండిపోతున్నారు. అంటే సమస్య ఉన్నట్టే చాలా మందికి తెలియటం లేదు. సమస్య ఏముంది అనే విషయాన్ని కనుక్కోవటం లేదంటూ ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే దేశంలో యువత సడన్ గా కుప్పకూలుతూ గుండెపోటుతో చనిపోతున్న ఘటనలో వెనుక కారణాలపై ఢిల్లీలో ఎయిమ్స్ డాక్టర్స్ చేసినటువంటి స్టడీలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. యువతలో చాలా మంది పైకి హెల్దీగానే కనిపిస్తున్నా లోపల వారి గుండెల్లో బ్లాకేజీలు పెరుగుతున్నాయని వెల్లడవుతుంది. అయితే మెయిన్ రీజన్ ఏంటంటే గుండెలో బ్లాకేజీలు పెరుగుతున్నాయి. గుండెల్లో చాలా మందికి అసలు సమస్య ఉన్నట్టుగా కూడా చనిపోయేదాకా తెలియటం లేదని తేలింది. ఈ స్టడీలో భాగంగా ఢిల్లీ ఎయిమ్స్ లో మే 2023 నుండి ఏప్రిల్ 2024 వరకు ఏడాది కాలంలో వచ్చిన మొత్తం 2214 పోస్ట్ మార్టం కేసులలో పాథాలజీ ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ డాక్టర్లు పరిశీలించిన విషయము ఏదైతే ఉందో గుండెల్లో బ్లాకేజీలు వస్తున్నాయి, వాటిని కనుక్కోలేక చనిపోయేంత వరకు కూడా ఇలాగే రిపీట్ అవుతుందని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే కృష్ణా నీళ్లపై సర్కారు పచ్చి అబద్ధాలు చెబుతుందంటూ ఏదైతే అసెంబ్లీలో ఉత్తమ్ కథలు చెప్తున్నారు, రేవంత్ ఏమో పిట్ట కథలు చెప్పారు అంటూ హరీష్ రావు పీపీటీ ఏదైతే ఉందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మాట్లాడిన విషయం మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే రాహుల్ రేవంత్ ను ఉరి తీయాలి, ఎన్నో హామీలు ఇచ్చి ఎగ్గొట్టిండ్రు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్న విషయం మనం చూస్తున్నాం. రాహుల్ ని అలాగే రేవంత్ రెడ్డిని ఉరి తీయాలి అంటూ ఎన్నో హామీలు ఇచ్చారు, అవన్నీ కూడా ఎగ్గొట్టారు, ఏవి కూడా అమలు చేయలేదంటూ చెప్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు బీసీ రిజర్వేషన్లపై రాహుల్ మాట తప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, బీసీ రిజర్వేషన్లు తీసుకొస్తానని చెప్పేసి చెప్పిన మాట రాహుల్ తప్పేశారు అంటూ కేటీఆర్ మాట్లాడుతున్న విషయం. అయితే 420 హామీలతో ప్రజలను మోసం చేశారని విమర్శలు చేస్తున్నారు కేటీఆర్. అయితే 420 హామీలు ఇచ్చారు, అవన్నీ కూడా ఏవి అన్ని తూచి అయిపోయాయి అంటూ ప్రజలను మోసం చేశారని విమర్శించారు కేటీఆర్. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే యూరియా దిగుమతిలో కేంద్రం ఫెయిల్ అయింది అంటూ ఒక వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్, మరి దీంతో RFCL పై ఒత్తిడి పెరుగుతున్నది అంటూ
ఎంపీ వంశీకృష్ణ చెప్తున్న వైన మనం చూస్తున్నాం. అయితే మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతో ఇక్కడ ఉత్పత్తి తక్కువగా ఉంది. 12 లక్షల టన్నులకు గాను 9 లక్షల టన్నులే చేస్తున్నారు. పరిస్థితి ఇట్లనే ఉంటే మేనేజ్మెంట్ పనితీరుపై సిబిఐ ఎంక్వైరీ కోరుతానని వెల్లడించినట్టుగా తెలుస్తుంది. యూరియాకు సంబంధించి ఎంత కొరత ఉందో మనం చూస్తున్నాం మొదటి నుండి కూడా. అయితే ఇప్పటి వరకు కూడా క్లియర్ అవ్వలేదు. దానికి గల కారణాలు ఏంటంటే విదేశాల నుండి యూరియాను దిగుమతి చేసుకోవటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. అయితే అంతర్జాతీయ సంబంధాలు సరిగా లేక ఉక్రెయిన్ నుండి 10 లక్షల టన్నులు, చైనా నుండి 30 లక్షల టన్నులు యూరియాను దిగుమతి చేసుకోలేకపోయిందని చెప్పారు. దీంతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుండి ఒత్తిడి దానిపై అంటే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానిపై ఒత్తిడి పెరుగుతూ ఉందని తెలిపారు. అయితే ఆదివారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో మీడియాతో వంశీకృష్ణ మాట్లాడారు. అయితే యూరియాకి సంబంధించి మొదటి నుండి కూడా ఇబ్బందులని ఫేస్ చేస్తూనే ఉన్నాం. విదేశాల నుండి యూరియాను దిగుమతి చేసుకోవటంలో కేంద్రం అనేది విఫలమైందని చెప్పి మాట్లాడుతున్నారు వంశీకృష్ణ మాట్లాడుతున్న విషయం మనం ఇక్కడ చూసాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే ఫోన్ ట్యాపింగ్ కోసం సాఫ్ట్వేర్ తెప్పించింది ఎవరు అంటూ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వార్త చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావుకు సిట్ ప్రశ్నలు వేశారు. 9 గంటల పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ విచారణ, ఇక ప్రముఖ నేతలకు నోటీసులు వెళ్ళబోతాయి అంటూ ఇంతకుముందు నవీన్ రావు ఎవరైతే ఉన్నారో తనకి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎన్ని ప్రశ్నలు వేశారు, ఎలా ప్రశ్నలు వేశారు, ఏం జరిగిందనే విషయాన్ని ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాము. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే సారు తీరుతో క్యాడర్ బేజార్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. 2 ఏళ్ల తర్వాత కృష్ణా జలాలపై సవాళ్లు విసిన కేసీఆర్ ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి ఫామ్ హౌస్ కు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. కీలకమైన అంశంపై చర్చలో పాల్గొనకుండానే వెనుదిరగటంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ పుట్టిందంటూ ఇక్కడ చూస్తున్నాం. అసెంబ్లీలో ప్రభుత్వ ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోవటం ఏంటని నిరుత్సాహము చెందారు. అయితే బయట పీపీటీలు పెట్టుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదంతా సెల్ఫ్ గోల్ చేసుకోవటమేనంటున్న రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే సారు తీరుతో క్యాడర్ బేజార్ అయిపోయింది. 2 ఏళ్ల తర్వాత కూడా కృష్ణా జలాలపై సవాళ్లు విసిరినటువంటి కేసీఆర్ మరి అసెంబ్లీలో కూర్చొని దీనిపై ఏం జరుగుతుంది, ఏంటి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల ఏం జరిగిందనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ వాళ్ళు చెప్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 68 లక్షల టన్నుల వడ్ల కొనుగోలు జరిగింది అంటూ పోయినేడుతో పోలిస్తే 17 లక్షల టన్నులు ఎక్కువ. మరో వారంలో కొనుగోలు పూర్తి. మొత్తం 70 లక్షల టన్నులకు చేరేటువంటి ఛాన్స్. ఇప్పటి వరకు 36 లక్షల టన్నుల సన్నొడ్లు, అలాగే 32 లక్షల టన్నుల దొడ్డు వడ్లు కొనుగోలు. 13.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 16,590 కోట్లు జమ. సన్నోట్లకు బోనస్ కింద 926 కోట్లు చెల్లింపు అంటూ ఈ వార్తను మనం ఇక్కడ చూస్తున్నాము. ఎస్, మరి చూసాం కదా ఈ రోజు వివిధ దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఏమున్నాయనేది. ఇది ఇవాల్టి వార్తాపత్రిక. మళ్ళీ రేపటి వార్తాపత్రికతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.